హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి. ఈరోజైతే నుమాయిష్ ఎగ్జిబిషన్ చూద్దామండి. ఇది పిల్లర్ నెంబర్ వచ్చేసి A1303కి ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌లోనే ఉంటుందనమాట. లేదంటే మెట్రో ద్వారా వెళ్ళాలనుకుంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగగానే దానికి పక్కనే ఉంటుందండి. చాలా వాకబుల్ డిస్టెన్సే అనమాట. కింది దిగగానే స్టార్ట్ అవుతుంది. మనకి ఆల్రెడీ అక్కడ ఉంటుందనమాట. ఎగ్జిబిషన్‌కి వెళ్ళే దారి అని రాసుంటుంది. అలా అయినా రావచ్చండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెళ్ళగానే స్టార్టింగ్‌లోనే ఇలా స్టాండ్ పైన జ్యువెల్లరీ కలెక్షన్ అంతా ఉంటుందనమాట. చిన్న చిన్న చైన్స్ ఇవైతే రూ. 50, రూ. 100లోనే ఉన్నాయండి. ఇంకా నేను ఎగ్జిబిషన్ లోపలికైతే వెళ్ళలేదండి. ఎగ్జిబిషన్ ఔట్ సైడే అనమాట. ఇదంతా కూడా ఔట్ సైడ్ కూడా మనకి చిన్న చిన్న స్టాల్స్ ఇలా బ్యాగ్స్ అవి పెడుతూ ఉంటారనమాట. మెయిన్‌గా ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ తీసుకోవాలనుకునే వాళ్ళైతే బయటే షాపింగ్ చేయండి. లోపలైతే అంత ఎక్కువగా లేదండి కలెక్షన్ అయితే. మనకి ఎగ్జిబిషన్ బయటనే ఉందనమాట. ఇలా స్టాల్స్ వైస్‌గా పెట్టేశారు. చాలా బాగున్నాయండి అసలు కలెక్షన్. ఎప్పటికప్పుడు మనకి కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయండి ఇందులో. ఇవేంటంటే ప్రైజెస్ రూ. 100, రూ. 150 అలా చెప్తున్నారు. బట్ బార్గెనింగ్ చేస్తే చెయ్యొచ్చండి. ఇంకా ఇలా హారం అలా గూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా బ్యాగ్స్ అండి. చాలా బావున్నాయి ఇవి గూడా. మనకి ఎగ్జిబిషన్ అనగానే ఏంటంటే ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయండి. అండ్ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది క్వాలిటీ గూడా బావుంటుందండి. క్వాలిటీ వైస్‌గా ఉంటాయన్నమాట. ఇంకా ప్రైజెస్ విషయానికొచ్చేస్తే కొన్ని కొన్ని ప్రైజెస్ తక్కువుంటాయండి. కొన్ని ఎక్కువగానే ఉంటాయన్నమాట. అది మనం షాపింగ్ చేసే వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. ఏది ఎంత ప్రైస్ ఉంటుందో, ఏది ఎంత పెట్టాలో మనకు తెలుస్తుంది కాబట్టి, అది మనకి అక్కడికి వెళ్ళాక ఆ ప్రైస్ వింటేనే తెలుస్తుందనమాట. అవి మీకు కూడా. ఇంకొకటి మనకి పార్కింగ్‌కి కూడా ఎక్కువగా ప్లేస్ అయితే లేదండి. అంటే ఉంటుంది. బట్ కొంచెం ఇబ్బందుంటుందనమాట. కార్ పార్కింగ్, టూ వీలర్ అలా పార్కింగ్ అయితే ఉంటుంది. మెయిన్‌గా మనం టూ వీలర్‌లో వచ్చేస్తే బెటర్ అనిపిస్తుందనమాట. ఇదైతే మనకి హైదరాబాద్‌లోనే చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి. ఇదెప్పుడు మనకి డిసెంబర్ ఎండింగ్‌లో 25థ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. లేదంటే జనవరి 1కి అలా స్టార్ట్ అవుతుందనమాట. ఈ ఇయర్ అయితే 2025లో మనకి జనవరి థర్డ్ రోజే స్టార్ట్ అయిందనమాట. థర్డ్ రోజు కాకుండా నేను ఒక 2 డేస్ తర్వాత అలా వెళ్లి చూపిస్తున్నాను. మరీ ఫస్ట్ డేనే వెళ్తే అంత స్టాల్స్ ఆ రోజే ఓపెన్ చేస్తూ ఉంటారు గదా! అనేసి ఒక 2 డేస్ తర్వాత వెళ్లి కలెక్షన్స్ చూపిస్తున్నాననమాట. అంటే మీకు కూడా తెలుస్తుంది కదా! ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి ఈసారి అనేసి. అంటే మనకి రెగ్యులర్‌గా ప్రతి ఇయర్ వచ్చినట్టే వస్తాయండి. కాకపోతే డిఫరెంట్ డిజైన్స్ వస్తాయన్నమాట. అండ్ కలెక్షన్స్ అయితే చాలా బావుంటాయండి. అసలు ఎక్కడెక్కడి నుండో తీసుకొస్తారనమాట అవైతే. ఎంత బావుంటాయో ఫస్ట్ టైమ్ ఎప్పుడు ఒక్కసారి కూడా వెళ్ళని వాళ్ళైతే డెఫినిట్‌గా ఒకసారి వెళ్లి ట్రై చేయండి. జస్ట్ చూడ్డానికైనా వెళ్ళండి. సూపర్‌గా ఉంటుందండి. అలా ఫ్యామిలీతో వెళ్తే చాలా బావుంటుందనమాట. అండ్ క్రౌడ్ ఎక్కువగా ఉందండి నేను వెళ్ళిన రోజైతే. నార్మల్‌గా ఇది 30 డేస్, 45 డేసే ఉంటుంది కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కొంచెం ఆ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చెయ్యి పట్టుకోండి తప్పకుండా. లేదంటే తప్పిపోతారు చిన్న పిల్లలైతే. అండ్ ఇంకొకటి మనకిక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుండైనా వెళ్ళొచ్చు. బట్ ఎక్కువగా ఆఫ్టర్ 2:30, 3:30 తర్వాతనే మనకి స్టాల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని స్టాల్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి మార్నింగ్ టైమ్‌లో కూడా. ఈవినింగ్ టైమ్‌లో ఇంకా చాలా బావుంటుందండి. ఇవన్నమాట టైమింగ్స్. మనకి 11 వరకి గూడా ఉంటుంది. ఇంకా కలెక్షన్స్ విషయానికొచ్చేస్తే సూపర్బ్ కలెక్షన్ అండి. అసలు మీరు చూస్తూనే ఉన్నారు గదా! ఎంత బావున్నాయో. ఇవి కూడా చూడండి ఇయర్ రింగ్స్. చాలా డిఫరెంట్‌గా అనమాట. మనకి వెస్టర్న్ ఫ్రాక్స్ పైకి, శారీస్ పైకి చాలా బావుంటాయి. ఇక ఆక్సిడైజ్ జ్యువెల్లరీ అయితే అసలు చెప్పనవసరం లేదండి. సూపర్ అనమాట ఇందులో. ఇంకా దీంట్లోనే మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి, హారం టైప్ ఉంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టడ్ మోడల్ ఉంటాయన్నమాట. ఇవే కాకుండా ఇంకా వీడియోలో చాలా కలెక్షన్ అయితే కవర్ చేశానండి. తప్పకుండా ఎండ్ వరకి చూడండి. ఇంకా డ్రెసెస్ కానివ్వండి, ఫుట్‌వేర్ కలెక్షన్ కానివ్వండి, ఇంకా ఇలా మనకి యాక్సెసరీస్ ఉంటాయి గదా! హోమ్ నీడెడ్ ఐటెమ్స్, ఇంకా హోమ్ గాడ్జెట్స్ కానివ్వండి, అన్నీ వెరైటీస్ ఉంటాయన్నమాట ఈ ఎగ్జిబిషన్‌లో. దాదాపుగా మనకి
2000 ఆర్ 2000 అబోవ్ స్టాల్స్ ఉంటాయంట. సో, అన్నీ కవర్ చేయలేం కదా! సో, వెళ్ళినప్పుడు కొన్ని కవర్ చేసి మీకు చూపించాననమాట. సో, ఇలా వెళ్ళాలండి మనకి. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే ఇక్కడ నేను చెప్పాను కదా! ఇదంతా ఔట్ సైడేనండి. లోపలికి వెళ్ళకముందే కవర్ చేశాననమాట ఇదంతా. సో, ఎవరికైనా యూజ్ అవుతుందండి. నార్మల్‌గా లోపలైతే అసలు ఈ ఆక్సిడైజ్ జ్యువెల్లరీ అసలు లేనే లేదండి. ఎక్కువగా లేదు. ఉండొచ్చు మేబీ. బట్ ఎక్కువగా అయితే కనిపించలేదండి. బయటే కనిపించింది. ఎవరైనా తీసుకునే వాళ్ళుంటే బయటే తీసుకోండి. చాలా బావున్నాయండి జ్యువెల్లరీ గూడా చూడండి. సో, వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ మంచిగా మంచి మంచి కలెక్షన్స్ తెస్తూ ఉంటారనమాట. ఈ బుట్ట మోడల్‌లో అయితే అసలెంత పెద్దగా ఉన్నాయో అండి ఇయర్ రింగ్స్. సో, ఇవి ప్రైజెస్ అయితే నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ చెప్పలేనండి. ఎందుకంటే అక్కడ అంత క్రౌడ్ ఉంది. మనం ప్రతి ఒక్కటి ప్రైజ్ అడగలేం గదా! జస్ట్ కలెక్షన్స్ చూసేయండి. మనకి అక్కడికి వెళ్తే ప్రైజ్ ఎలా ఉంటుందన్నది తెలిసిపోతుందనమాట. మనకి ఎప్పుడు షాపింగ్ చేస్తూనే ఉంటాం గదా! రెగ్యులర్‌గా ఎక్కడ దేనికి ఎంత ప్రైజ్ ఉంటుందో మనకు తెలిసిపోతుంది. ఇంకా ఇవి టాయ్స్ జూడండి భలే ఉన్నాయండి. ఇవి 200, 250 రూపీస్‌లో అంట. ఆ చిన్నవైతే ఇవి 100 రూపీస్ అంటండి. ఇంకొంచెం పెద్దవున్నాయి చూసారా? అవి 150 రూపీస్ అంట. 200 రూపీస్ అంట. చాలా బావున్నాయండి ఇవి. ఇంకా ఇలా సైడ్స్‌కి మొత్తం కూడా మనకి ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. సమోసా, పకోడీ అలా ఉంటాయి. అండ్ ఇవి నాకు డిఫరెంట్‌గా కనిపించిందండి. ఇలా పెట్టి చూస్తే మనకి మొత్తం కూడా ఇలా కనిపిస్తుందనమాట. గ్లోబ్ టైప్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి అన్నీ కూడా. చాలా బావుందండి. ఇది ప్రైస్ కూడా అడిగాను. బట్ అంత ఐడియా లేదండి. 500 ఆర్ 250 ఎంతో చెప్పారండి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ మనకి లోపల కూడా ఉంటాయి. బట్ మనకి బయట కూడా ఇలా కొన్ని కొన్ని కలెక్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ మనకి రైట్ సైడ్‌లో ఇవన్నీ. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా అన్నీ షాప్సే ఉంటాయండి. అండ్ ఇంకా మనకి ఫుడ్‌కి కూడా ఎలాంటి డోకా లేదండి. అన్నీ దొరుకుతాయి. బట్ కొంచెం కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే గనక ఇలా ఎంట్రీ ఉంటుందండి. ఫోన్‌పే ఉంది. ఇంకా మనకి హ్యాండ్ క్యాష్ కూడా ఉందన్నమాట. ఒక్కరికొచ్చేసి 50 రూపీస్ అండి టికెట్ ప్రైస్. లాస్ట్ టైమ్ అయితే 40 ఉండే అనుకుంటా. ఇప్పుడు 50 రూపీస్ ఉంది. ఇంకా అబోవ్ 5 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలకి కూడా 50 రూపీస్ టికెట్ అంట. సో, నేనైతే మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళానండి. వాళ్ళకి కూడా 50, 50 తీసుకున్నారు. ఇలా ఉంటుంది మనకి ఎంట్రీలో. సో, ఇది మనకి చెకింగ్ జేసి లోపలికైతే వెళ్ళాలి. ఇలా ఉంటుంది గదండీ! దీంట్లో మనకి 3 సైడ్స్ ఉంటాయండి వెళ్ళగానే. స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఇంకా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో, మీరెలా చూసుకున్నా కూడా అసలు చాలా పెద్దదిగా ఉంటుందండి ఎగ్జిబిషన్ అయితే. సో, నేనైతే ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తున్నాను. చూద్దాం ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉందో. సో, మనకి ఫస్ట్‌గానే ఇక్కడ పిల్లోస్, ఇంకా బెడ్ షీట్స్, ఇంకా బ్లాంకెట్స్ షాప్ అన్నమాట. క్వాలిటీ అయితే చాలా బావుంటుందండి. అంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుండో వస్తారండి. అంటే మన హైదరాబాద్ కాదు. కాశ్మీర్ నుండి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి మనకి ఆ ప్రొడక్ట్స్, ఐటెమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇయర్ ఎండింగ్‌లా ఇలా మనకి సేల్ ఉంటుందన్నమాట. చాలా బావుంటుందండి అసలు. ఎవరైనా ఇప్పటివరకు విజిట్ అవ్వని వాళ్ళుంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. జస్ట్ మనకేంటంటే కలెక్షన్స్ ఎలా ఉంటుందన్నది కూడా ఐడియా ఉంటుంది కాబట్టి. అండ్ ఫస్ట్ వెళ్ళగానే నాకీ కలెక్షన్ కనిపించిందనమాట పిల్లలవి. మనకిక్కడ బాటమ్స్ ఉన్నాయి. అండ్ ఇవైతే 350 రూపీస్ అంటండి. డ్రెసెస్ కలెక్షన్ గూడా ఉందనమాట. అండ్ ఇవి కూడా 150 రూపీస్ అంట. టీ షర్ట్ మోడల్ టైప్ ఉన్నాయన్నమాట ఇలాగా. సో, ఇవన్నీ కూడా దాంట్లో మనకి టీ షర్ట్ మోడల్‌లోనే డిజైన్స్ ఉన్నాయండి. బావున్నాయి 150 రూపీస్‌లో. సో, చెప్పాను కదా! కొన్ని కొన్ని ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తాయి. కొన్ని తక్కువగానే అనిపిస్తాయండి. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళెక్కడి నుండో తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్‌లాగా పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత చూసుకుంటారు గదా! మార్జిన్. ప్రైజెస్ అలానే అనిపిస్తుంది. మనకి బయట వాటికంటే కొన్ని కొన్ని ఎక్కువే అనిపిస్తున్నాయండి. మనం నార్మల్‌గా తీసుకునే వాటికంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి కొన్ని. కొన్ని ఐటెమ్స్ తక్కువున్నాయన్నమాట. ఇంకా ఇవి చూస్తున్నారు గదా! ప్లాజోస్.
ఇవైతే 200కి ఒకటండి. నార్మల్‌గా స్ట్రీట్ షాపింగ్స్‌లో అలా చూసుకుంటే 100 రూపీస్ అలా ఉంటాయి. బట్ అవి వేరే క్వాలిటీ ఉంది. ఇది వేరే క్వాలిటీ ఉందండి. నేను చూసాను. అవి ప్లెయిన్‌గా వచ్చేసి నార్మల్ క్లాత్ ఉంది. ఇది వేరే ఫ్యాబ్రిక్ ఉందండి. సో, చూడండి చాలా బాగున్నాయి దీంట్లో గూడా. అన్ని ప్లాజోస్. ఇదైతే 350 రూపీస్ అంటండి. మనకి నార్మల్‌గా బాటమ్స్ అన్నమాట ఇవి. అన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో గూడా. సో, కొంచెం కాటన్ మెటీరియల్ టైప్ వస్తుందన్నమాట ఇవి. చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి. 350. ఇవి బయట గూడా మనకి ఆ రేంజ్‌లోనే ఉన్నాయండి. 350 రూపీస్‌లోనే. అండ్ ఇంకా మనకి పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ ప్లాజోస్ అవి ఉన్నాయి. ఇంకా ఈ స్టాల్‌లోనే మనకి డ్రెసెస్ కలెక్షన్ గూడా ఉందండి. డైలీ వేర్ టైప్ ఉన్నాయి. ఇంకా పార్టీ వేర్ మోడల్‌లో గూడా ఉన్నాయన్నమాట. ఇవి చూస్తున్నారు కదా! ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షనే. 650 రూపీస్ అని కొన్ని ఇట్లా ఫిక్స్డ్ ప్రైజెస్ అనేసి బోర్డ్ పెట్టారన్నమాట. సో, అవైతే అలాంటి స్టాల్స్‌లో ఫిక్స్డ్ ప్రైజెస్ అనే చెప్తున్నారండి. బార్గెయినింగ్ టైప్ అలా ఏం లేదనమాట. ఇంకా ఇలా షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి. సో, మీరు వెళ్తూ ఉంటే చాలా స్టాల్స్ కనిపిస్తాయండి ఇలాగా. ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో అసలు. కాటన్‌లో కానివ్వండి, ఇంకా హ్యాండ్లూమ్ కలెక్షన్ కూడా చూస్తూ ఉంటారు కదా చాలామంది. అలాంటి కలెక్షన్ కూడా ఉంటుందనమాట. సో, ఇంకా మనకి ఆహ్, ఇలా మనకి ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయండి మధ్యలో. క్యాంటీన్స్ టైప్ ఉంటాయి. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ చూడండి. ఇలాంటి కలెక్షన్ గూడా ఉంటుందండి. సో, అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట మనకిక్కడ. మేకప్‌కి సంబంధించిన ఐటెమ్స్ కానివ్వండి, క్లిప్స్ కూడా భలే ఉన్నాయండి. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ గాలేదు. నేను జస్ట్ ఆహ్, సెకండ్ డేనో, థర్డ్ డేనో వెళ్ళానన్నమాట. కొన్ని స్టాల్స్ ఓపెన్ అవ్వలేదండి. చాలా వరకే అయ్యాయి. 100కి 70%, 80% అయ్యాయి. ఎక్కడో కొన్ని ఓపెన్ అవ్వలేదన్నమాట అంతే. మీరు అన్నీ చూడాలి, స్టాల్స్ అన్నీ చూడాలి అది అనుకుంటే ఆహ్, 10 డేస్ అంటే ఇప్పుడు థర్డ్‌కి ఓపెన్ అయింది కదా! ఫస్ట్ ఆర్ థర్డ్‌కే ఓపెన్ చేశారంట. 10థ్‌కి అలా వెళ్తే బెటర్ అన్నమాట. అన్ని స్టాల్స్ మీరు చూడొచ్చు. అన్ని కలెక్షన్స్ కూడా. ఇవన్నీ కూడా మనకి హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయండి. క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా కలెక్షన్ ఉంటుంది. చాలా వెరైటీస్ చూడొచ్చండి మీరైతే. ఇంకా ప్రైజెస్ దేనికి చెప్పట్లేదు అనుకుంటున్నారు గదా! నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ అడగలేదండి. ఏదో కొన్ని మాత్రమే ప్రైజెస్ అడిగాననమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా దీని ప్రైజ్ ఎంత అని అడగలేము గదా! ఏదైనా నేను తీసుకునేది ఏదైనా పర్టిక్యులర్ ఐటెమ్ ఉంటే దాన్ని అడుగుతాను. బట్ అన్నిటిని ప్రైజ్ అడగలేను కాబట్టి ఇవైతే జస్ట్ నార్మల్ 30 రూపీస్, 50 రూపీస్‌లో ఉన్నాయంట. కొన్ని ఎక్కువ చెప్పారు. బట్ మనకి తెలిసిపోతుంది గదా! ఏది ఎంత పెట్టాలో అన్నది. మనకి ఐడియా ఉంటుంది కాబట్టి జస్ట్ మీకే వదిలేసాననమాట ఆ ప్రైజెస్ గూడా. చాలా బావున్నాయి. మెయిన్‌గా కలెక్షన్స్ చూడండి. మీకు అక్కడ వెళ్ళాలంటే కలెక్షన్స్ ఎలా ఉండాలి, అంటే ఎలా ఉంటుంది అన్నది గూడా మీకు ఐడియా రావడానికి చూపిస్తున్నాననమాట. చాలా బావున్నాయి కలెక్షన్స్. సో, నేనైతే రెగ్యులర్‌గా వెళ్తానండి. 4 ఇయర్స్ నుండి అలా వెళ్తూ ఉన్నాననమాట. చాలా నచ్చుతాయి. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి. అండ్ హెయిర్ బ్యాండ్స్ చూడండి ఎంత కలెక్షన్ ఉందో. సో, ఇందులో కూడా మనకి ఫ్యాన్సీ టైప్ ఉంటాయి. డైలీ వేర్ టైప్ ఉంటాయన్నమాట. పిల్లలకి చాలా కలెక్షనే ఉంటుందిక్కడ. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా కలెక్షనే ఉంటుందండి. సో, అందుకోసం మీకొక టిప్ చెప్తున్నా చూడండి. టిప్ అంటే టిప్ కాదు. మాకు ఒక గుర్తులాగా అనమాట. ఇక్కడ మనకి వెళ్ళగానే గాంధీ స్టాచ్యూ ఉంటుందండి. సో, ఇక్కడ సర్కిల్‌లో అనమాట. ఇక్కడ మనకి కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. సో, చూడండి ఇదంతా మనకి ఒక సర్కిల్ లాగా అనమాట. ఇక్కడ కూడా వేస్ ఉంటాయి. సో, మేమెవరమైనా అంటే ఐ మీన్ ఎప్పుడన్నా తప్పిపోయినా చాలా పెద్దదిగా ఉంటుంది కదండీ ఎగ్జిబిషన్ తప్పిపోయినా కూడా. సో, ఇక్కడికి వచ్చి ఉండాలి అనే అనుకుంటామనమాట. మా ఆయన కానీ, నేను మా ఫ్రెండ్స్‌తో కానీ వెళ్ళినప్పుడు. సో, ఇక్కడ గాంధీ స్టాచ్యూ దగ్గరికే వచ్చి ఉండాలి అనుకుంటాం. ఒక్కొక్కసారి సిగ్నల్ గూడా ఉండదనమాట. సో, అలాంటప్పుడు అలా అనుకుంటాము. అది మాకి మెయిన్ గుర్తు అనమాట ఒకటి. ఇంకా ఇక్కడొచ్చేస్తే
ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూడండి. 100 రూపీస్‌లోనే అనమాట. కొన్ని 150 రూపీస్ ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి కొంచెం సైజ్ అవి. అవి 150 రూపీస్ అంట. ఇంకా ఈ వుడెన్ ఐటెమ్స్ అయితే ఎంత బావుంటాయో. మనకి హోమ్ డెకరేటింగ్ ఐటెమ్స్ అనమాట ఇవన్నీ. ఇంకా కొన్ని ఇవి సర్దలేదు. ఇప్పుడిప్పుడే మొత్తం కూడా ఐటెమ్స్ అన్నీ తెచ్చి సర్దుతున్నారనమాట. మీరు ఒక 10 అంటే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యాక ఓ 1 వీక్ తర్వాత వెళ్లారనుకోండి. సో, అన్నీ నీట్‌గా రెడీ అయిపోయి ఉంటాయన్నమాట. జస్ట్ నేనేంటంటే మీకు ముందుగానే చూపించాలి కదా! నేను కలెక్షన్స్ అన్నీ అనేసి 1 డే తర్వాతనే వెళ్ళానన్నమాట. అయినా కూడా ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఎక్కడో కొన్ని. ఇవన్నీ కూడా మనకి వుడెన్‌కి సంబంధించిన ఐటెమ్సే ఉన్నాయండి. హోమ్ డెకరేటింగ్ ఐటెమ్స్, స్పూన్స్, ఇంకా ఇలా జార్స్ ఉన్నాయి. అండ్ చైర్స్ కానివ్వండి, చాలా కలెక్షనే ఉంది. బట్ ఇవి ప్రైజెస్ అయితే టూ మచ్‌గా చెప్తారండి. అంటే వాళ్ళకి అంతే ఉంటుందేమో. అంటే వాళ్ళు స్టాల్స్ పెట్టడానికి రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇంకా సంథింగ్ అన్నీ ఉంటాయి కదా! సో, దాన్ని బేస్ చేసుకొని ఇలా ప్రైజెస్ ఉంటాయేమో అనుకుంటాను. అండ్ ఇవి కూడా చాలా బావున్నాయండి. ఇవైతే నాకైతే పోపుల డబ్బాలాగే అనిపిచ్చింది. సో, అందులో మనం అవన్నీ కూడా పోపులో యేసుకుంటాం గదా! సో, ఇలా ఉంటుందనమాట స్టాల్ ఇలాంటి అయితే. స్టాల్స్ అంటే వుడెన్‌కి సంబంధించిన స్టాల్స్ అయితే ఒక 2, 3నే ఉన్నాయండి. ఎక్కువగా లేవు. ఇంకా ఇందులోనే మీకు చాలా కలెక్షన్ కావాలి అనుకుంటే మనకి హైటెక్ సిటీ దగ్గర శిల్పారామం ఉంటుందండి. సో, అక్కడికి వెళ్తే ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందనమాట అందులోనే మనకి. ఇంకా పిల్లలకి చూడండి ఎన్ని టాయ్స్ ఉన్నాయో. ఇలా మనకి ఇవి కూడా ప్రైజెస్ కొన్ని ఎక్కువగానే అనిపిచ్చాయండి. చాలా కలెక్షన్ అయితే ఉంది. టాయ్స్ కూడా మనకి 2, 3 స్టాల్స్ ఉన్నాయన్నమాట టాయ్స్‌వి. అండ్ మనకి లేడీస్‌కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడున్నాయండి. మేకప్‌కి సంబంధించిన ఐటెమ్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ కూడా అన్నీ ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు మనకైతే 1 డే సరిపోదండి ఎగ్జిబిషన్ మొత్తం తిరగాలంటే కూడా. అంత పెద్దదిగా ఉంటుందన్నమాట. కాకపోతే చూసిన ఐటెమ్సే మళ్ళీ ఉంటాయి. బట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. మనం వెళ్తూ ఉంటే ఇంకా ఏదో కొన్ని డిఫరెంట్‌గా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకిదైతే ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అన్నమాట. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే సేల్ అవుతుందండి. సో, ఇక్కడొచ్చేస్తే మనకి అన్నీ కూడా పింగాణీ ఐటెమ్స్ ఉంటాయండి. ప్లేట్స్ ఇంకా ఆహ్, అదేంటి కప్స్ కానివ్వండి, చిన్న ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి చిన్న టిఫిన్ ప్లేట్స్ దగ్గర నుండి అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి. కేజీ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పర్ కేజీ వచ్చేసి 379 అలా ఉందండి. చాలా వెరైటీస్ ఉంటాయండి. మనకి ఇలాంటివి కూడా 2 స్టాల్సే ఉన్నాయన్నమాట. ఎక్కువగా అయితే లేవు. 2 స్టాల్స్ అలా ఉన్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం లైట్ వెయిట్ ఉన్నాయి చూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి కేజీలాగా ఇస్తున్నారు కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి తీసుకుంటే కొన్ని ఎక్కువ కలెక్షన్ అంటే ఎక్కువ ఐటెమ్స్ వస్తాయేమో అనిపిస్తుంది. వెయిట్ ఉన్నాయనుకోండి అవి 2, 3నే అలా వస్తాయన్నమాట మనకి. ఇంకా ఇవైతే చాలా డిఫరెంట్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ప్రైజెస్ అంటూ ఏం లేదు. ఏది తీసుకున్నా ఇందులో ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా కేజీ లానే ఇస్తారనమాట.
సో, చూస్తున్నారు కదండీ! మీకు అంటే కిచెన్‌కి కుకింగ్‌కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటారు కదా! సో, వాళ్ళకైతే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. మంచి కలెక్షన్ ఉందండి. అంటే వాళ్ళకి ఎందుకు అని చెప్తున్నానంటే వాళ్ళు వీడియోస్‌లో మంచి మంచి బౌల్స్‌లో అలా డెకరేట్ చేసి చూపిస్తుంటారు కదా! సో, అందుకని చెప్తున్నాను. ఇంకా ఇలాంటి ఒరిజినల్ హనీ అని పెట్టారండి. ఇది ఒరిజినలో కాదో తెలీదు. సో, ఇలాంటివి గూడా మనకి సేల్ చేస్తూ ఉంటారనమాట అలా ఎగ్జిబిషన్‌లో. ఇంకా డ్రెసెస్ విషయానికొచ్చేస్తే మాత్రం అసలెన్ని స్టాల్స్ ఉన్నాయో అండి మన లేడీస్‌కైతే. అసలు చెప్పనవసరం లేదనమాట. ఫుల్లు కలెక్షన్ అసలు మనకి పండగే అనమాట. మెయిన్‌గా ఏంటంటే వెరైటీస్ చాలా ఉంటాయండి. చికన్కారీ అని, జార్జెట్ అని, కాటన్ అని, కలంకారీ ప్రింట్స్‌లో అండ్ అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో హ్యాండ్లూమ్ కలెక్షన్ అని. ఇంకా మనకి చేనేత అంటే చేనేత అన్నా, హ్యాండ్లూమ్ అన్నా ఒకటే. సో, ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! 300లోనే 2 పీస్ సెట్ అండి. టాప్, బాటమ్ వస్తుందనమాట. చాలా రీజనబుల్ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క దగ్గర ఇలా రీజనబుల్ ప్రైజెస్‌కే వస్తాయి. ఒక్కొక్క దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువున్నవేమో అనిపిస్తుందనమాట. బట్ ఆ కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి మెయిన్‌గా చెప్పుకోవాలంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే చాలా ట్రెండింగ్ గదా! ఇది మనకి 850 రూపీస్‌లోనే వస్తుందండి. సో, ఇది కూడా రీజనబుల్ ప్రైజెస్‌లోనే అన్నమాట. నార్మల్‌గా మనకి బయట ఎలా ఉంటాయో స్ట్రీట్ షాపింగ్స్‌లో అలా ప్రైజెస్ ఎలా ఉంటాయో నార్మల్‌గా ఇక్కడ గూడా అలానే ఉంటాయండి. బట్ మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర దొరుకుతాయన్నమాట. దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి చూడండి. చాలా గ్రాండ్‌గా ఉన్నాయి కలెక్షన్ గూడా. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయన్నమాట. మీరు వెళ్తా ఉంటే స్టాల్స్ వస్తూనే ఉంటాయండి. చాలా కలెక్షన్ ఉంటుంది. మీకు బోర్ కొట్టకుండా ఇంకొక నెక్స్ట్ పార్ట్ కూడా పెడతాను.